హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పెళ్లి రోజంటే భార్యాభర్తలిద్దరికీ మరుపురాని ప్రత్యేకమైన రోజు. అయితే వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఆ రోజే కావడంతో దానికి ప్రత్యేకత ఉంటుంది. అయితే ఏటా పెళ్లి రోజును కొందరు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒకరికి ఒకరు గిఫ్ట్లు ఇచ్చుకొని విష్ చేసుకుంటూ ఉంటారు. రకరకాల గిఫ్టులు, సర్ప్రైజులు అందించుకుంటూ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు పెళ్లి రోజున గిఫ్ట్ ఇవ్వలేదు. ప్రతి ఏడాది తమ పెళ్లి రోజు తన భర్త రకరకాల గిఫ్టులు ఇచ్చేవాడని, ఈ ఏడాది ఇవ్వకపోవడంతో ఆ భార్యకు తీవ్ర కోపం వచ్చింది. అయితే అలా కోపం వచ్చిన భార్య ఊరికే ఊరుకోలేదు. పెళ్లి రోజున భర్త దగ్గర నుంచి తాను ఆశించింది జరగలేదని ఆ భార్య చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏం చేసింది? పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకం. మరి అలాంటి అద్భుతమైన రోజున గిఫ్టులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మర్చిపోకుండా ఉంటే చాలు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం పెళ్లి రోజున మర్చిపోవడం మాట పక్కన పెడితే కానుక ఇవ్వలేదని ఓ భార్య తన భర్తను చాకుతో పొడిచింది. పెళ్లి రోజున భర్త తనకు వజ్రాల నెక్లెస్ కానీ కనీసం చిన్న బంగారం ఉంగరమైనా ఇస్తాడని ఆశిస్తే ఎలాంటి కానుక ఇవ్వకపోవడంతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది. బెంగళూరులోని బెల్లందూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జంట నివసిస్తోంది. రియా ఘోష్ తన భర్త పార్థ ప్రతిమ్లది స్వస్థలం పశ్చిమ బెంగాల్. కాగా వారు బెంగళూరుకు వలస వచ్చి అక్కడే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. భర్తకు 37 ఏళ్లు కాగా భార్యకు 35 ఏళ్లు. ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే వారి పెళ్లి రోజు వచ్చింది. అయితే ప్రతిసారి పెళ్లి రోజున గిఫ్ట్ ఇచ్చే తన భర్త ఈసారి పెళ్లి రోజు బహుమతి ఇవ్వకపోవడంతో భర్తతో గొడవ పడింది. ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27వ తేదీన ఇంట్లో భర్త నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి 1:30 వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకువచ్చింది. పడుకున్న భర్తపై కత్తితో దాడి చేసింది. వెంటనే నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన భర్త భార్య చేసిన పనికి షాక్ అయ్యాడు. ఇక వెంటనే నిద్రలోంచి లేవగానే కత్తి పట్టుకున్న భార్యను చూసి ఆమెను పక్కకు నెట్టేశాడు. ఇక వెంటనే ఇరుగు పొరుగు ఉన్న వారికి సమాచారం అందించగా వారు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే డాక్టర్లు బెల్లందూర్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఆ భర్త దగ్గర వివరాలు సేకరించి భార్యపై మార్చి 1వ తేదీన కేసు నమోదు చేశారు. అయితే బంధువు చనిపోవడం వల్ల తాను పెళ్లి రోజున కానుకను ఇవ్వలేకపోయినట్లు బాధితుడు తెలిపాడు. మరి ఈ క్రమంలోనే ఆమె దాడి చేసిందని ఆ వ్యక్తి వాపోయాడు. అనంతరం ఆమెను ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. పెళ్లి రోజున తన భర్త తనకు గిఫ్ట్ ఇవ్వలేదని, అందుకే కత్తితో దాడి చేసినట్లు తెలిపింది. అది విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం భర్త పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.